హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను స్టాటిస్టిక్స్లో మీన్ అన్న ఒక సమ్ని డైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను. సో దీంట్లో క్లాస్ ఇంటర్వల్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు. సో ఎగ్జామ్లో మనకి మీన్ ఇచ్చి డైరెక్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో క్లాస్ ఇంటర్వల్ ఇచ్చారు 0 to 19, 20 to 39, 40 to 59, 60 to 79, 80 to 99. ఫ్రీక్వెన్సీ ఏంటి 5, 15, 22, 6, 2. అయితే ఎలా చేయాలి? సో మనం ఫస్ట్ మనం చేసేది ఏంటి? మీన్ అనేటప్పుడు మీన్ ఫార్ములా అంటే మీన్లో మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? క్లాస్ మాస్ కనుక్కోవాలి. అయితే మనం ఇప్పుడు చేసేది ఏంటి? డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఫస్ట్ మనం క్లాస్ మాస్ కనుక్కోవాలి. క్లాస్ మాస్. సో క్లాస్ మార్క్స్ అంటే ఏంటి? అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2. సో అప్పర్ బౌండరీని లోవర్ బౌండరీని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. అయితే ఈ క్లాస్ ఇంటర్వల్ అప్పర్ బౌండరీ ఏంటి, లోవర్ బౌండరీ ఏంటో మనకి తెలియాలి. సో అప్పుడు మనకి ఇక్కడ 0, 20, 40, 60, 80 అయితే ఇచ్చారో అవి ఏమంటాం? దాన్ని లోవర్ బౌండరీ అంటాం. అలాగే 19, 39, 59, 79, 99 ఇచ్చిన దాన్ని అప్పర్ బౌండరీ అంటాం. సో ఇప్పుడు మనకి లోవర్ బౌండరీ ఏంటో తెలుసు, అప్పర్ బౌండరీ ఏంటో తెలుసు. సో మనం ఏం చేయాలి? క్లాస్ మాస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? అప్పర్ బౌండరీ ఎంత? 19. లోవర్ బౌండరీ ఎంత? 0. అంటే 0 + 19 ఎంత? 0 + 19/2 అంటే 19/2 వస్తుంది. సో 19ని మనం 2తో క్యాన్సిల్ చేయలేం కదా, ఎందుకంటే 19 ఆడ్ నెంబర్ కాబట్టి. సో 19ని రాసుకొని 2 9s are 18. సో అప్పుడు ఏమవుతుంది? 1 మిగులుతుంది. 0.0, 2 5s are 10. సో మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 9.5 వచ్చింది. సో క్లాస్ మార్క్స్ ఎప్పుడు xi తోని రిప్రజెంట్ చేయాలి. అలాగే ఫ్రీక్వెన్సీని fi తోని స్మాల్ fi తోని రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ వాల్యూ మనకి ఏమొచ్చింది? 9.5 వచ్చింది. దెన్ అలాగే 20 + 39 చేద్దాం. సో 20 + 39, 20 + 39 అంటే ఎంత? 59. 59/2. మళ్ళీ 59 మనకు ఆడ్ నెంబర్ వచ్చింది. సో కాబట్టి 2తో మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి 59ని వేసుకొని 2తో మళ్ళీ డివైడ్ చేద్దాం. 2 2s are 4, 1, 9, 2 9s are 18, 1.0, 2 5s are 10. సో అప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ 29.5 వచ్చింది. సో 29.5. సో ఇలాగే మనము 40 + 59/2 వేయాలి, డివైడ్ చేయాలి. 60 + 79 వేయాలి, 2తో డివైడ్ చేయాలి. 80 + 99/2 వేయాలి, డివైడ్ చేయాలి. సో ఇంక నేను అన్ని చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది కాబట్టి ఎగ్జామ్లో నాకు ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి కదా ఫాస్ట్‌గా. కాబట్టి మనం ఒక ట్రిక్ ఏం ఫాలో చేద్దామంటే 29.5 నుంచి 9.5 తీసేద్దాం. సో 29.5 నుంచి 9.5 తీసేస్తే 5 నుంచి 5 తీస్తే 0, 9 నుంచి 9 తీస్తే 0, 2. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది? డిఫరెన్స్ 20 వచ్చింది. ఈ 20ని 29.5కి యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 49.5 అయిపోయింది. మళ్ళీ అగైన్ 20 యాడ్ చేస్తే 69.5. మళ్ళీ అగైన్ 20 యాడ్ చేస్తే 89.5. సో ఇక్కడ నేనేం చేశాను? ప్రతిసారి 20 యాడ్ చేశాను. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, నేను కరెక్ట్ చేశానా రాంగా అని అనిపిస్తే 80 + 99 వేసి యాడ్ చేసి మళ్ళీ 2తోనే డివైడ్ చేయండి. అగైన్ మీకు యూ విల్ గెట్ అగైన్ సేమ్ 89.5 వస్తుంది. సో మనం టైం సేవ్ చేసుకోవడానికి ఇలా ట్రిక్ ఫాలో చేద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? క్లాస్ మార్క్స్. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? fi ఇంటూ xi అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఇట్లాంటి చేసేటప్పుడు చాలా మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మనము చేసే సమ్ కరెక్ట్ అవుతుంది, ఆన్సర్ కూడా కరెక్ట్ వస్తుంది. సో క్లాస్ మార్క్స్ మనకి xi అని 9.5, 29.5, 49.5, 69.5, 89.5 వచ్చాక fi ఇంటూ xi చేయాలి. సో 9.5 ఇంటూ 5. 5 5s are 25, 5 9s are 45, 46, 47. So 47.5. So 47.5
5. Then అలాగే 29.5 into 15. 5 5s are 25. 2. 5 9s are 45. 46, 47. Allah 4. 5 2s are 10. 14. Then 1 into 5. 5. Right. Then 1 9s are 9. 1 2s are 2. Then 5. 7 plus 5 is 12. 9, 10, 14. 1, 2 plus 1, 3, 4. So ఎంత వచ్చింది మనకి 442. సో 442.5. అలాగే 49.5 into 22. So 2 5s are 10. 9 2s are 18. 19. 1. So 2 4s are 8. 9. So ఏం చేశాను 2 5s are 10. 1 ఉంది 2 9s are 18. 19. 1 2 4s are 8. 9. అలాగే ఈ 2 తో కూడా మల్టిప్లై చేద్దాం. 2 5s are 10. 2 9s are 18. 19. 1 2 4s are 8. 9. So 0 9 9 9 18. 1 అంటే 10. 1089.0. So 1089.0. 69.5 into 6. 6 5s are 30. 6 5s are 30. 6 9s are 54. 54 plus 3 is 57. 5. 6 6 are 36. 36 plus 5 is 41. So you're getting 417. So 417.0. అలాగే 89.5 into 2. 2 5s are 10. 2 9s are 18. 19. 1 2 8 are 16. 17. సో ఎంత వచ్చింది 179 వచ్చింది. సో 179.0. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని యాడ్ చేయాలి. సో 5 plus 5 ఎంత 10. ఇక్కడ 1 వస్తుంది. 1 plus 7 ఎంత 8. 8 9 10. 10 plus 9 19. 19 20 26. 26 426. 30 35. 35 3. So 3 plus 4 is 7. 7 plus 4 is 11. 11 plus 8 is 19. 19 20. 27. So 27. 2 plus 4 is 6. 2 plus 4 is 6. 6 plus 4 is 10. 10 plus 1 is 11. So again here 1. So here you are getting 2175. So and again I'll add this also. 2 plus 6 8. 22 plus 8 is 30. 40 45 50. So here you are getting 50. So sigma fi is 50. అంటే ఇక్కడ మనం ఏం చేసాము ఇవన్నిటిని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీని కూడా యాడ్ చేశాను. ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 50 వచ్చింది. అలాగే సిగ్మా fi xi ఇది సిగ్మా fi xi ఎంత వచ్చింది 2175 వచ్చింది. సో వచ్చాక మనం ఏం చేయాలి మీన్ ఫార్ములా రాయాలి. సో మీన్ ఫార్ములా ఏంటి మీన్ అంటే ఏంటి సిగ్మా fi xi by sigma fi ఫార్ములా అయితే 2175 by 50. సో 2175 వేసి డివైడ్ చేద్దాము. సో 50 అంటే ఎంత 50లో 4 తీసుకుందాము. 5 అంటే 5 5s are 25 అయిపోతుంది కదా. సో 50 4s. సో 4 0s are 0. 4 5s are 20 అంటే 200 వస్తుంది. 7 1 5 రిమైనింగ్. సో మళ్ళీ ఇక్కడ తీసుకుందాము 50 4s అంటే 50 4s అంటే 200 వచ్చేస్తుంది. సో కాబట్టి 3 తీసుకుందాము. 50 3s 150. 5 lengths 0 ఇస్తే 5. సో లెంత్ 5 ఇస్తే 2.
దెన్ అగైన్ పాయింట్ పెట్టుకుందాము 0 5 5 ఆర్ 25 సో అంటే 250 వచ్చింది అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 43.5 సో దిస్ ఈజ్ మీన్ దీన్ని మనం ఏం చేసాము ఎలా క్యాలిక్యులేట్ చేసాము యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అర్థమైంది అందరికీ థ్యాంక్ యూ